హలో అండి, గుడ్ మార్నింగ్. చూసారా, ఇక్కడ ఒకవైపు చికెన్, అట్లనే ఒకవైపు వడకి నానబెట్టున్నా వడ, చికెన్, రైస్ అది చేద్దామని చెప్పి. అయినా కూడా బయట చల్లగా ఉంది మమ్మీ, కొంచెం ఉల్లిపాయ పకోడీ చేసిమని చెప్పిండు నా కొడుకు. ఇంకా మనం ఎన్ని చేస్తా అనుకున్నా ఏమనుకున్నా కూడా మన పిల్లలు ఏది అడిగితే చేయబుద్ధి అవుతుంది కదా. ఇంకా వెంటనే నా కొడుకు కోసం నేను ఉల్లిపాయ పకోడీ అయితే చేస్తున్నా. అయితే ఇట్లా ఉల్లిపాయ కట్ చేస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే నాకు ఒకటి చిన్నప్పటి మెమరీ అయితే ఒకటి గుర్తొచ్చింది. అయితే ఒక రోజు నేను ఉల్లిగడ్డలు సాంబార్ కోసం చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కట్ చేసుకుంటా ఉన్నా. అయితే చాలా ఉల్లిగడ్డలు సాంబార్లో నేను చిన్న చిన్న ఉల్లిగడ్డలు చాలా వేసేస్తా. అట్లా చాలా ఉల్లిగడ్డలు వేసి కట్ చేస్తుంటే మస్తు కళ్ళలో నీళ్లు కారిపోయి ఇట్లానే ఎర్రగా అయిపోయినాయి. ఇంకా నా కొడుకు వచ్చి నా దగ్గరికి, మమ్మీ ఏమైంది మమ్మీ ఏడుస్తున్నావు అని చెప్పి నేరుగా వాళ్ళ డాడీ కాడికి పోయి, వాడికి తెలియదు అసలు ఉల్లిగడ్డలతోనే అట్లా అవుతుందని చెప్పి, ఇంకా ఏదో ఒక చిన్న కర్ర తీసుకుపోయి ఏంది ఎందుకు మమ్మీ ఏడుస్తుంది అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిండంట. ఇంక వాళ్ళ డాడీ ఏమైంది నా మీదకి వస్తున్నా అని చెప్పి వచ్చి అడిగిండు. నాన్న ఇది ఉల్లిగడ్డలు కట్ చేస్తే ఇట్లా కళ్ళలో నీళ్ళు వస్తాయని చెప్తే ఇంకా అది ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటుంటాం. నాకైతే ఉల్లిగడ్డలు కట్ చేసిన ప్రతిసారి కూడా నాకు అదే గుర్తొస్తుంది. అట్లానే చపాతీ చేసేటప్పుడు కూడా ఒకటి గుర్తొస్తుంది. నేను చపాతీ కోసం అన్ని చపాతీలు ఇట్లా రుద్ది పెట్టుకొని ఉంటే నా కొడుకు వచ్చి వాటి పైన బాక్సింగ్ చేసిండు. మొత్తం ఇట్లా కస్స ఇట్లా బాక్సింగ్ చేసి, మమ్మీ చూసినావు నేను బాక్సింగ్ ఎట్లా చేస్తున్నాను అన్నాడు. అవన్నీ కూడా అంటుకపోయినాయి. ఇవి రెండు సంఘటనలు కూడా నాకు ఈ చేస్తుంటే ఇప్పటికీ ఇట్లనే గుర్తొస్తుంది. మీకు అట్లనే మీ పిల్లల గురించి ఏదైనా సంఘటన ఉంటే షేర్ చేసుకోండి. మంచిగా అనిపిస్తుంది అలాంటి సంఘటనలు షేర్ చేసుకున్నా, మనం చెప్పుకున్నా, ఒకరికొకరు తెలుసుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది. ఏదైనా చేసేటప్పుడు కూడా వచ్చి పక్కన నించొని మమ్మీ అయిందా అంటుంటాడు. అంటే మామూలుగా డైలీ చేసే వంటలకి ఏం అడగాడు, వాడు ఏదైతే చేయమని అడుగుతాడో ఆ వంటలకు మాత్రం వచ్చి అయిందా అని చూస్తుంటాడు. ఇంకా ఉల్లిపాయ పకోడీ కూడా అయిందా అని చెప్పి వచ్చిండు. ఇంకా వేడిగా ఉల్లిపాయ పకోడీ చేసిస్తే ఇక తీసుకొని తిన్నాడు. అయినా ఏదైనా అండి, మనం ఎంత చేసినా ఏం చేసినా మన పిల్లలు అడిగింది చేసిస్తే మనకు ఆ తృప్తి వేరు కదా. మనం వాళ్ళు అడగకుండా ఎన్ని చేసినా కూడా, వాళ్ళు అడిగితే ఒక చిన్న రెసిపీ చేసినా కూడా మంచిగా మస్తు ఆనందం అనిపిస్తుంది వాళ్ళు తింటుంటే. నాకైతే నేను అంతే, మా పిల్లలు ఏది అడిగితే నేను చేసి పెడుతుంటా. ఇది చెయ్యను అని ఎప్పుడు కూడా అన్నాను. మా పిల్లలు ఏది అడిగినా సరే, నాకు ఓపిక లేకపోయినా సరే ఓపిక తెచ్చుకొని మరీ చేసి పెడుతుంటా.